ఇప్పుడు మీలాంటి సామాన్యులు కూడా కనీసం ఈ 8 నెలల పరిపాలన మీద ఏమంటారన్న? ఎట్లుంది పరిపాలన? పరిపాలన బాగుందండి. ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటే అన్ని అనుకూలంగా మేలు చేసుకుంటూ వస్తున్నాడు. అతను చేసిన బాకీలకి మొత్తము నాశనం అయిపోయి ఉంది. ఈ బాకీలు అప్పుల్లో ఉండి ఈ మాత్రం లాక్కొచ్చారంటే చాలా సంతోషమైన మా వార్త. రోడ్లు ఇంతవరకు రోడ్లు పట్టించుకున్న వాళ్ళు లేడు ఆ పరిపాలనలో. ఇవాళ రోడ్లు పట్టించుకుని బ్రహ్మాండంగా ఏది ఉన్న సాటేమో రోడ్లు వేస్తున్నాడు, గుంటలు ఉండే సార్ గుంటలు పుడుచుకుంటూ వస్తున్నాడు, పూడుస్తున్నాడు. ఆనాడు లేదు, ఈనాడు ఉంది. కానీ నేను ఉన్నప్పుడే పరిపాలన బాగుంది, నేను బటన్ నొక్కాను, అందరూ డబ్బులు వేసాను, అసలు ఆస్తులు తాకట్టు పెట్టినా లేకపోతే ఏం చేసినా కూడా నేను ఏదో డబ్బులు వేసాను అంటున్నాడు. ఈతకాయ అంత ఇచ్చాడండి, తాటికాయ అంత లాగాడు. ఇంకంతే లోకల్ సొమ్ము తీసుకెళ్ళి జనాన్ని వంచాడు. ఉపయోగం లేదు. ఏదైనా నువ్వు నీ నుంచి ఏమన్నా తీసుకొచ్చి నీ ఇంట్లో అతి తీసుకొచ్చి ఇవ్వాలా? జనాల సొమ్మే తీసుకొచ్చి తెలుసు. సంపాదించాడు రోజు రాత్రి 10-11 మొత్తం డబ్బు అంతా పోవాలంట. ఇసుక మీద ఎంత సంపాదించాడు, దోచేసి రాశాడు. ఇసుక ఎన్ని బళ్ళు పోయాయి, పెద్ద పెద్ద బళ్ళు. హైదరాబాదు ఏంది ఆడనుకుంటే సరిపోయింది. ఏంది నాకైతే అసలు రాకుండా ఇంటే ఉంటే బాగుండు అనిపించింది. అంతే. పనికిరాడు. ఎందుకంటే ఒకటే ఒక విషయం, అనుభవం లేని మనిషి, అనుభవం లేకుండా ఏదేదో చేయాలన్నాడు, నాశనం చేశాడు. ఎట్లా ఇచ్చాడంటే వాళ్ళ మీద కొంతమందికి అభిమానం ఉండవాళ్ళ ఇచ్చారు ఒక్క ఛాన్స్ అనేసరికి. ఇవాళ లాస్ట్కి వచ్చేసరికి ఒక్క ఛాన్స్ పోయి తడికి మూలం వేసుకున్నాడు. అది అది మొత్తం మీద. అంటే ఇప్పుడు రోజా గారు ఇప్పుడు కూడా మాట్లాడతాం ఏమంటుందంటే, మా అన్నకు బ్లడ్ లో భయం లేదు, అసలు మా జగన్ అన్న తోపు తురుము అంటుంది కదా. భయం లేనాడు బయటకు వచ్చేటప్పుడు తెరల కట్టుకుని ఎందుకు రావాలి? వాస్తవంగా తెరల కట్టుకుని ఎందుకు రావాలి? బయటకు వస్తే చెట్లు మొత్తం నరికేసి నువ్వు ఏడైనా మీటింగ్ పెడితే ఆ మధ్యలో చెట్లు ఉండడానికి వెళ్ళేది. ఎవడైనా చెట్టు మీద ఉండి రాళ్ళు ఇసుతాడేమో, కర్రలు తీసుకుని ఇసిరేస్తారేమో, గన్ను పెట్టి కాలుతాడేమో అనే భయంతో చెట్లు మొత్తం నరికేసి, ఆ చెట్లు నరికేసరికి ఎండలు ఎక్కువైపోయి ఇవాళ వాతావరణం మారిపోయింది. కనీసం అంటే నువ్వు కనీసం చెట్లు పెంచకపోగా ఉన్న చెట్లు కూడా కొట్టించేసి ఇంత విధ్వంసం చేసి అయినా నేనే బాగా చేశాను, నేనే మంచి చేశానంటే ఇది ఎంతో సముద్యమైన పని కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఉన్న చెట్లను పెంచుకోవటము, మన దేశాన్ని బాగు చేసుకోవటం అలాంటిది అయితే బాగుండేది. కానీ ఇక అంతకన్నా జీవితంలో రాడు, జీవితంలో రాలేడు. ఈసారి పులివెందుకు ఎలా మనం చూద్దాం. అసెంబ్లీ ఇప్పుడు రాకపోతే ఎక్కడ రద్దు అయిపోద్దాం అని చెప్పి ఆయన వచ్చాడు. అంతే, ఆడు బతుకో దొంగ ఓట్లతోనే ఆడు గెలిచేది పులివెందుల. మామూలు నిష్పక్షపాతంగా ధర్మను, దొంగ ఓట్లు లేకుండా ధర్మను గెలుస్తాడు పులివెందులు. బాబా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే, నాకు 39% ఓటు బ్యాంక్ ఉంది, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి నేను గవర్నర్ ప్రసంగాన్ని కూడా వినకుండా గోల చేసి అమ్మటే వచ్చేస్తే 10 నిమిషాలు ఆయన ఉన్నది. అంటే ఓటు కేవలం నేను వచ్చాను అనిపించుకోవడానికి వచ్చాడంటారు, సమస్యల గురించి వచ్చాడా? నేను వచ్చానని అనిపించుకోవటానికే వచ్చాడు అంతవరకే. కానీ ఆయన పరిపాలిస్తాం అసలు ఆయన చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కాడికి దోపిడీ, ఎక్కడెక్కడే అని దోస్తానికి జనం వెనకాల ఉండాలి, దోసిపారేయాలి. అదే లెక్కలో పొలాలు కానీ మరి దేవుడు మాన్యాలు కానీ పొలాలు కానీ అన్నీ దోసుకుని తిందామనే పరిస్థితే కానీ ఏరే ప్రసక్తి లేదు. చూశారు మరి జనాలు, మొన్న 5 ఏళ్ళు చూశారు నీ పరిపాలన ఎంత బాగా చేస్తావు అనేది. 11 సీట్లే నీకు ఎందుకు ఇచ్చారని కూడా ఆలోచించుకోవట్లేదు. నువ్వు 11 సీట్లు ఇచ్చినా కానీ నీకెందుకు ఇచ్చారనేది కూడా ఆలోచించుకోలేకపోతున్నావు. నీ వల్ల అసలు హోదా ఇవ్వకూడదు. అసలు అతని వల్ల అసలు పరిపాలనే చేత కాదు. మేము గొడగాసుకునే వాళ్ళకంటే ఏనమైనాడు వాడు. ఆడు పరిపాలించే కళ ఆడి దగ్గర లేదు. అప్పుడు జనం పిచ్చి జనం ఏదో చేస్తాడు తిందామని చెప్పి అనేక రకాలుగా చేస్తాడని గెలిపించారు. గెలిపించినందుకే రాష్ట్రం అంతా దోచింది. శుభ్రంగా రాష్ట్రం అంతా కడిగేశాడు కదా. ఆడిగా ఎమ్మెల్యేలు కడిగేశారు శుభ్రంగా. ఈ జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. ఎవడిష్టం వచ్చినట్టు ఆడు సంపాదించుకోండి శుభ్రంగా.
ఈ రోజు రాష్ట్రం అప్పుల పాలైపోయి ఇన్ని లక్షల కోట్ల అప్పుల పాలైపోయి రాష్ట్రం అప్పుల పాలైపోయి చంద్రబాబు గారు ఇంకా రోడ్లు అనేక రకాలైనవి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అందరికీ ఇస్తున్నాడు చక్కగా. ఈ పింఛన్లు కూడా ఇలేరు అసలు లెక్క అయితే. మరి అట్లాంటిది రోడ్లు వేస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అక్కడక్కడ యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఒక పక్క అమరావతి అని, ఒక పక్క ఇదని, అనేక రకాలుగా పోలవరం అని అవి కట్టమని కూడా కోరుతున్నాడు. ఆ డబ్బులు ఏమని కూడా అడుగుతున్నాడు. జనాలు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఇంకా నమ్మే పరిస్థితి ఉందంటావా బాబాయ్? జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మే పరిస్థితి అంటే దోపిడీ దొంగల మీద ఎమ్మటుంటారుగా. 9,000 మంది ఉన్నారు. మొన్న వచ్చారు బయటికి. వాళ్ళ బాడీ గార్డ్లా పెట్టుకుని తిరుగుతున్నాడు. 900 మంది. నిజంగా జగన్ గారికి భయం లేదు, ఆయన బ్లడ్ లో భయం లేదని రోజా పదే పదే చెప్తా ఉంటది. నిజంగా భయం లేకపోతే అంతమంది సెక్యూరిటీ ఆ రోజా అది అందరు పనికి రాకుండా పోయిన చెప్తా ఉంటది. అంతేగాని దానివల్ల ఏదేమీ లేదు. అది దోచుతుందిగా. ఈ జగన్మోహన్ రెడ్డిని అమ్మటి పెట్టుకుని అది కూడా దోచుకుంది. దోచుకున్న వరకు అది దోచుకుంది. ఎవరు పడితే వాళ్ళే దోచుకుని తినేసారు. ముందు ముసలి పండుగ తీస్తున్నారుగా బయటికి. ఒక్కొక్కటి బయటికి లాక్కొస్తున్నారుగా శుభ్రంగా. ఎవరి దాడికే శుభ్రంగా వస్తుంది. వల్లభనేని వంశీ ఏంటి ఆడి పేరేం చిత్తూరు జిల్లాలో ఆయన పేరేదో ఉంది. ఆడిని లాగుతున్నారుగా శుభ్రంగా. ఇప్పుడు కొడాలి నాని ఏమంటే 3 కాదు 30 పెట్టుకోండి మాకేంది భయపడిన అంటున్నాడు. అసలు ఏంటి ఆడ క్యాన్సర్ వచ్చి ఇంకా దగ్గరలో పడ్డాడు, చచ్చిపోతాడు. ఏదో ఒకటి మరి మాట్లాడాలిగా. అడుగు సంపాదించుకున్నాడు ఈ అడ్డం పెట్టుకుని. ఆడ విజయవాడలో 12 ఎకరాలు 15 ఎకరాలు కబ్జా చేశాడు. అది కాచిమెల్లి లాక్కున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చినాక ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు కూడా. మొత్తం మీద ఏమంటావు? ఈ 8 నెలల్లో కొద్దిగా మన రాష్ట్రం మళ్ళీ గాడిని పడింది అనుకోవచ్చు అంటావా? మన రాష్ట్రం అంత తేలిగ్గా ఆడి చేతిలో బారు చక్కగా రాష్ట్రం పరిపాలిస్తారు. చక్కగా వస్తుంది. ఇక ఆయన నమ్ముతానికి వీల్లేదు. నమ్మరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మరు. వాడేదో డబ్బు ఇచ్చి తీసుకొస్తున్నాడు. మునుపు తీసుకొచ్చినట్టే డబ్బు ఇచ్చి ఆ అటాలని ఇటాలని ఆ పక్క రాష్ట్రాల వాళ్ళందరినీ దోలుకొచ్చి వాళ్ళు భోజనాలు కూడా తినకుండా పరారు అయిపోయారు. అట్టాగే ఇప్పుడు కూడా అట్టా తీసుకొస్తాడు. కావాల్సినంత డబ్బు ఉంది ఆయనకేం. కోరినన్ని డబ్బులు ఉన్నాయి. బెంగళూరులో కావాల్సిన 30 బిల్డింగులు 40 బిల్డింగులు కట్టే అంత స్థలం కొని ఉన్నాడు. ఆ రాజశేఖర రెడ్డి గారు సంపాదించి వెళ్ళి ఇచ్చాడు శుభ్రంగా. వాడి అంత సంపాదన చూసిన తర్వాత కూడా ఇంకా 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 అధికార దాహం ఎందుకంటే ఇంకా సంపాదిద్దామని ఉందా కానీ అనవసరం. వాడికి సక్కరంగా బతికిస్తే సక్కరంగా ఉంటాడు. జగన్ ఇంకెందుకు నమ్ముతారో? అయిపోయింది ఆడి చరిత్ర.